హాయ్ అండి, వెల్కమ్ టు పేసిస్ కిచెన్. ఈరోజు వీడియోలో కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఈ సమ్మర్లో చల్లగా ఎంతో హెల్తీగా ఈ ఫ్రూట్ సలాడ్ని తయారు చేసుకోవచ్చండి. మరి ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ని 10 నిమిషాల్లో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 3 టీ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మిల్క్ 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ని గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న ఈ కస్టర్డ్ మిక్చర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిల్క్ని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిల్క్ని 2-3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ని 2-3 పొంగులు వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ కరిగేంత వరకు 1 నిమిషం సేపు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకునే ఈ కస్టర్డ్ మిక్చర్ని ఈ మిల్క్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిక్చర్ని మిల్క్లో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిక్చర్ గడ్డలు కట్టకుండా 1 నిమిషం సేపు లో ఫ్లేమ్లో ఈ మిల్క్ని కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ కొంచెం చిక్కబడేంత వరకు లో ఫ్లేమ్లో 1 నిమిషం సేపు కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ చిక్కబడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కస్టర్డ్ మిల్క్ని పక్కన పెట్టుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ కొంచెం చల్లారిన తర్వాత ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ని ఒక అరగంట అయిన తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసుకోవాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ కొంచెం చిక్కబడింది, చూసారుగా, ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ క్రీమీగా ఈ టెక్స్చర్లో ఉండాలండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్లో కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు 1/2 కప్పు వరకు వేసుకోవాలి. కట్ చేసుకున్న బనానా ముక్కలు 1/2 కప్పు వరకు వేసుకోవాలి. కట్ చేసుకున్న వైట్ కిస్మిస్ 1/2 కప్పు వరకు వేసుకోవాలి. కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలు 1/2 కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే దానిమ్మ గింజలు 1/2 కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ మీద కొంచెం దానిమ్మ గింజలు గార్నిషింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకోవడమేనండి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ని తయారు చేయడం చూశారు కదా. మరి ఈ సమ్మర్లో చల్లగా ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ని మీకు ఇష్టమైన ఫ్రూట్స్తో తయారు చేసుకొని తీసుకుంటే ఎంతో హెల్తీగా టేస్టీగా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చండి. మరి ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.